లూకాసు వార్త 2వ అధ్యాయంలో 7వ వాక్యం ఒకసారి చూడండి. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను, అంటే యేసుక్రీస్తును, పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చాలు, నేను చెప్పాల్సింది ఈరోజు ఇదే వర్తమానం. సాధారణంగా మీకు ఏం తెలుసు? యేసుక్రీస్తు పుట్టుక ఎలా అనగా మనకు శిశువు పుట్టాడు. దయచేసి ఇంకా సౌండ్లు చేయకండి తమ్ముడు. ఓకే ఓకే. కాబట్టి ఇలాంటి వర్తమానం ఇస్తారని చెప్పి మీరు అనుకున్నారు, సాధారణమే. కానీ ఈరోజు నేను చెప్పే వర్తమానం ఒక వ్యాఖ్యాన సహితంగా మాట్లాడతాను. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా వినండి. బైబిలు చాలా అద్భుతమైనటువంటి ప్రవచన గ్రంథం. బైబిల్ను చదివిన వారికి తెలుస్తుంది, కానీ చదవని వారికి తెలియదు ఈ సందర్భాలు. రూతు గ్రంథంలో 2వ అధ్యాయంలో ఏముంది చూడండి. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశస్థుడై ఉండెను. అతని పేరు బోవాజ్, అదే బోయజు. బోయజు ఎలీమెలెకు వంశపు వాడు, అతడు యూదుడు. ఈ బోయజును రూతు వివాహం చేసుకోవటం అనేది మనకు తెలుసు. బోయజుకి ఒక కొడుకు పుట్టాడు. ఈ రూతును వివాహం చేసుకున్నప్పుడు బోయజు ధనవంతుడు, గుణవంతుడు. మీకు ఒకటి చెప్తున్నాడు, ధనము గుణము. బోయజులో ధనం ఉంది, గుణం ఉంది. వారు పుట్టుకతో ఆస్తిపరులు బోయజు. అయితే సాధారణంగా ఇప్పుడు మనం చూసినప్పుడు ధనం ఉన్న చోట గుణం ఉండదు, గుణం ఉన్న చోట ధనం ఉండదు. ఒకవేళ ఆ రెండు ఉంటే వాడు ఉండడు. ఏమంటారు? అది జరుగుతుంది. కానీ బోయజులో రివర్స్ ఉంది. అక్కడ అతని దగ్గర ధనము ఉన్నది, గుణం ఉన్నది, అతను కూడా ఉన్నాడు. రూతును వివాహం చేసుకున్న తరువాత అతన్ని వారి వివాహ బంధం నిమిత్తం ఒక క్రొత్త ఇల్లు, 9 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పు, 39 అడుగుల లోతు ఉన్నటువంటి ఒక రాతి కొండను ఇల్లుగా చెక్కించుకున్నాడు, గదులుగా చెక్కించుకుని వారి వివాహ బంధానికి గుర్తుగా ఆ ఇంటిలోకి వచ్చారు. బోయజు ఇల్లు వదిలేసి రూతమ్మను వివాహం చేసుకున్నాక ఆ ఇంట్లో కాపురం వచ్చాడు, షిఫ్ట్ అయ్యాడు. మీరు క్రిస్మస్ సందేశం అందిస్తాడు అనుకుంటే ఇలాంటి మాటలు చెప్తున్నాడు అనుకుంటున్నారా? అసలు ఈ క్రిస్మస్ సందేశం ఏంటో మీరు విందురు. కానీ వివాహ బంధానికి కొత్త ఇల్లు కట్టుకున్నాడు, ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు రూతమ్మను, బోయజు గారు. వారికి ఆ వివాహ బంధానికి జ్ఞాపకార్థంగా దేవుడు కుమారుని ఇచ్చాడు. అతని పేరే ఓబేదు. ఈ ఓబేదు అతను కూడా పెద్దవాడై అతనికి పెళ్లి చేసి, ఇది బోయజు. ఓబేదు పెద్దవాడినప్పుడు ఓబేదుకు పెళ్లి చేసి రూతమ్మ, బోయజు కలిసి వాళ్ళ అసలు ఇల్లు ఉంది కదా, పాతిల్లు, ఆ ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ కొత్త ఇల్లు ఇప్పుడు కొడుకు పెళ్లి చేసిన తర్వాత ఈ కొత్త ఇంట్లోకి షిఫ్ట్ చేశారు, కొత్త కొడుకు ఓబేదుని. వాళ్ళు కూడా ఓ బిడ్డను కని అతనికి యెషై అని పేరు పెట్టారు. యెషై అని పేరు పెట్టారు. యెషైని పెంచి పెద్ద చేసి వివాహం చేసిన తర్వాత అతనికి కూడా భార్య వచ్చింది. ఇప్పుడు ఆ కొత్త ఇల్లు, చెక్కించుకున్న ఇల్లు వీళ్ళకి ఇచ్చేసి యెషై తండ్రి ఓబేదు మరలా బోయజు పాతిల్లుందే ఆ ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ స్థిరాస్తులవి ఎప్పటి నుండో సాగుతున్న, వంశపారంపర్యంగా సాగుతున్నటువంటి ఇల్లు అది. ఎప్పటికైనా కొత్త ఇల్లు కొత్త ఇల్లే, పాతిల్లు పాతిల్లే. ఇప్పుడు ఇది కొత్తపేట అంటున్నారు, ఆ కొంచెం వెనక్కి వెళ్తే పాతపేట అంటున్నారు. ఇక ఏనాటికి ఇది కొత్తపేటే, పాతపేట అవదో. అలాగున్న బోయజు యొక్క కొత్త ఇల్లు, ఆ ఇంట్లోకి ఏ కొడుకుని కన్నా కానీ పెళ్లి చేసిన తర్వాత వారి యొక్క దాంపత్య జీవితాన్ని ఆ కొత్త ఇంట్లోనే గడుపుతున్నారు. యెషై రమారమి 8 కొడుకులు పుట్టారు, 8 మంది కొడుకులు పుట్టారు. 8వ వాడు దావీదు. ఇది ఇంతకీ
ఇది ఎక్కడ జరిగింది? బోయజు ఇల్లెక్కడ, ఊరెక్కడ? బోయజుది బెత్లెహేము. బెత్లెహేము ఊరు చివర ఐగుప్తు దేశానికి వెళ్ళే హైవే ప్రక్కన ఈ ఇల్లు చెక్కించుకున్నారు. చివరికి దావీదు ఎవరు ఊహించని రీతిగా రాజు అయిపోయాడు. ఇశ్రాయేల్ దేశానికి రాజు అయిపోయాడు. అతను ఇప్పుడు రాజు అయిన తర్వాత బెత్లెహేము అనే చెన్నూరులో ఉండాల్సిన అవసరమే వచ్చిందండి? లేదు కదా. ఇప్పుడు యెరూషలేముకి షిఫ్ట్ అయిపోయాడు. అది కేంద్ర పరిపాలన ప్రాంతం. యెరూషలేముకి షిఫ్ట్ అయిన తర్వాత దావీదు అన్నదమ్ములందరూ కూడా అక్కడికి వచ్చేసారు. మరి వారి ఆస్తులు ఎవరు చూస్తారు? యెషై ఉన్నాడు కదా, దావీదు గారి తండ్రి. ఆయన కనిపెట్టుకుని అలాగే వృద్ధాప్యం వచ్చి చివరికి నేను చచ్చిపోతాను, మరి ఆస్తులు ఎలాగా అని చెప్పి ఆలోచన చేసి, మా అబ్బాయి దావీదు రాజు అయ్యాడు కదా, పెద్దవాడు కదా, అతనికి ఇచ్చేద్దాం అని చెప్పి కొడుకుల్లో ఇంకెవరికి ఇవ్వకుండా దావీదుకి ఇచ్చాడు. ఎవరు? యెషై. దావీదు రాజు కాబట్టి దావీదు తీసుకున్నాడు. కానీ దావీదు బెత్లెహేము వెళ్ళి వ్యవసాయము చేయలేదు. అక్కడ ఏమీ కాపాడుకోవడానికి అతనికి తీరిక లేదు. రాజకార్యక్రమాల్లో, రాజకీయంలో ఎంతో తలమునకలై ఉన్నాడు. 40 ఏళ్ల సుపరిపాలన చేశాడు. ఆ సందర్భంలో ఒకానొక సమయంలో అబ్షాలోము అని దావీదుకున్నటువంటి సుందరాంగుడు ఉన్నాడు కదా, ఒక కొడుకు. ఇది తల మొదలుకొని అరికాలు వరకు చాలా అందమైన వ్యక్తట. ఇశ్రాయేలు కుమార్తెలు అతన్ని చూసినప్పుడు అతనితో ఒక్క రోజున జీవితం పొందుకోరకపోతే నా బ్రతుకు అనవసరం అనుకునేవారట. అటువంటి అందగాడు అతను. ఇశ్రాయేలు దేశానికే సుందరాంగుడు. అటువంటి అబ్షాలోము ఒక రోజున ఆ తండ్రి దావీదు మీద ఎదురు తిరిగి సింహాసనం కోసం దెబ్బలాటుకొచ్చాడు. దావీదు తిరిగి ఆ కొడుకు మీదకి ఎదురు తిరిగితే కొడుకు ఉంటాడా? చచ్చిపోతాడు. దావీదు యుద్ధ నేర్పరి. అందుకని దావీదు కొడుకునేమీ చేయలేక ఎదురు తిరిగితే చచ్చిపోతాడని బాధతో పారిపోయాడు. ఎవరు? దావీదు. నేను మీకు ఒక థిరీలో చెప్తున్నాను, జాగ్రత్తగా రండి. దావీదు పారిపోయినప్పుడు మహనయీము అనే ప్రాంతానికి వెళ్ళిపోతాడు. దావీదు వెళ్ళిపోతే చుట్టుప్రక్కల దేశాల వాళ్ళు, కొన్ని గ్రామాల పట్టణాల వాళ్ళు అనుకుంటారు దావీదు మహారాజు, చాలా మంచివాడు, దైవికంగా జీవించే రాజు, దేవుని వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా బయటకు వచ్చేవాడు కాదు దావీదు, అంత మంచివాడికి కొడుకులేనా అడ్డం తిరిగింది అని బాధతో రోగెలీము అనే ప్రాంతంలో ఒక ఆస్తిపరుడు 80 ఏళ్ల ముసలివాడు బర్జిల్లయి అనేటువంటి వ్యక్తి కనబడతాడు. మీకు చదువుకోవాలంటే సమూయేలు రాసిన 2వ గ్రంథం 17వ అధ్యాయం 34-24 వాక్యాల్లో కనబడుతుంది. బర్జిల్లయి మహనయీముకు దావీదు అన్కో అంటే వారి దండుకి భోజన పాత్రలు, భోజనాలు, జున్నుగడ్డలు, గొర్రెలు, గోధుమ పిండి ఇవన్నీ తీసుకొచ్చి అందిస్తాడు. బర్జిల్లయితో అంటాడు, మీరు నా తండ్రి సమానులు, ఏంటయ్యా నాకు తెచ్చారంటే, రాజా మీరు చాలా మంచివారు, అలాంటిది మీకే ఈ శ్రమ వచ్చింది, నేను తట్టుకోలేకపోతున్నాను, మీ మంచితనాన్ని చూసి, మీ బాధ చూసి తట్టుకోలేకపోతున్నాను, అందుకే మీకు భోజనానికి ఉపయోగపడతాయని చెప్పి తెచ్చాను అన్నాడు బర్జిల్లయి. ఓ రోజున ఎలాగైతే దావీదుని అంతఃపురానికి మరలా పిలిచారు. ఎందుకంటే అబ్షాలోము చనిపోయాడు. దావీదు మహనయీము నుంచి తిరిగి వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చాయి. వచ్చినప్పుడు ఈ బర్జిల్లయి అంటాడు, దయచేసి మీరు నా తండ్రి సమానులు, పెద్దవారు, నా కూడా వచ్చేయండి, మీరు పల్లెటూరులో జీవించొద్దు, యెరూషలేములో పట్టణంలో బ్రతుకుదురు, కానీ మీ కడ వరకు నేను మీకు పెద్ద కొడుకునై ఉంటా, నా రాజ్యరికంలో నేను ఉన్నంతకాలం కూడా మిమ్మల్ని నేను ప్రేమగా చూస్తా, మీరు తండ్రి సమానులు వచ్చేసేయండి నా దగ్గరికి అన్నాడు. బాబు, పెద్దవాడిని, 80 ఏళ్ల వయసు, కురువృద్ధుణ్ణి, నేను నీ దగ్గరకు వచ్చి మీరు పెట్టే పలావులు కానీ, లేకపోతే బిజ్జర్లు కానీ, ఇంకే ఉన్నాయి కదా బర్గర్లు కానీ, ఇలాంటివి తిని సంతోషపడడానికి నా నాలుక రుచి ఎరుగునా నాకు తెలియదు కదా, కాబట్టి నేను ఇక్కడే మా ఊర్లో ఉండి చనిపోతాను, ఎన్ని రోజులు బ్రతుకుతాను, మహా బ్రతికితే 1 ఏడాది బ్రతికేను, 2 ఏళ్ళు బ్రతికేను అన్నాడు. అలా కాదు, మీరు రావాలి అని దావీదు బలవంతం పట్టాడు. అప్పుడు అన్నాడు దావీదు దగ్గర బర్జిల్లయి, దయచేసి నా కొడుకు కిమ్హాము ఉన్నాడు కదా, కిమ్హాముని తీసుకెళ్ళండి అయితే అన్నాడు. అప్పుడు కిమ్హాముని దావీదుకి అప్పగించి
సెలవు తీసుకుని బర్జెల్లి వారి ఊరు రోగిలేము అనే ఊరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దావీదు కిమహామును తీసుకెళ్ళిపోయి, దావీదు కొడుకులు చేసిందేంటి? దావీదుకి మేలేమని చేశారా? ఏమని చేశారా? తండ్రి మరణాన్ని కోరుకున్నారు. తండ్రి మరణాన్ని కోరుకున్నారు దావీదు కొడుకులు. అప్పుడు బాధ కలిగి కన్న కొడుకుల కంటే ఎక్కువగా ప్రేమించాడు, ఎక్కువగా చూశాడు దావీదు కిమహామును. కిమహాము రోజున అంటాడు, రాజా ఏమిటి నా పట్ల ఎంత ప్రేమ, ఏమిటి నా పట్ల ఎంత దయ అంటే, నేను చచ్చిపోతున్నప్పుడు, ప్రాణం పోతున్నప్పుడు ద్రాక్షారసం పోశాడు మీ నాన్న. నాకు దిక్కు దశలు లేవనుకున్నప్పుడు ఆహారం పెట్టి నన్ను పోషించాడు మీ నాన్న. కృతజ్ఞుణ్ణి కాదు కిమహాము, కృతజ్ఞుణ్ణి అన్నాడు అని ఓ మాట అంటాడు. నీ జీవితకాలం నా దగ్గరే ఉండు. ఒకవేళ నా దగ్గర ఉండటం నీకు ఇష్టం లేకపోతే, నీకు ఇబ్బందికరంగా ఉంటే, ఆయన రాజు కదా, తెల్లవారులేసి ఆయన ముఖం చుట్టం నాకు కొంచెం ఇబ్బందిగా ఉందనుకుంటే, బెత్లెహేం అనే ఊరిలో మా పితరుల స్వాస్థ్యం ఉంది, మా ఆస్తి ఉంది, అది నీ పేర రాసి ఇచ్చేస్తాను, వెళ్ళి అక్కడ ఉండు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచి మనసు అండి రాజుది. దావీదు మహారాజు యొక్క మనసు చెప్పండి. బైబిల్ ఏమని చెప్తుంది? పితరుల ఇంటిని మార్చకూడదు, పితరుల ఆస్తిని అమ్మకూడదు, వెండికి కూడా మార్చకూడదు అని చెప్తుంది బైబిల్. కానీ ఈయన మార్చాడా, అమ్మాడా? ఏది చేయలే. అతనికి ఉచితంగా దానము చేశాడు. రైట్, బాగానే ఉంది. ఇప్పుడు కిమహాము ఆ ఇంటికి వెళ్ళాడు, రాతి చెట్టు ఇంటికి వెళ్ళాడు, అక్కడ కాపురం పెట్టాడు. బాగానే ఉంది. ఓ రోజున వాళ్ళ ఊరు నుంచి కబురు వచ్చింది కిమహాముకి. కిమహాము, మీ నాన్న బర్జెల్లయి పెద్ద వయసు కదా, చనిపోయాడు, మరి నువ్వు రావాలి అని కబురు వచ్చింది. అప్పుడు అనుకున్నాడు ఆయన, మా నాన్న చనిపోయాడు, మేము ఆస్తిపరులమే, కానీ దావీదు రాజు నాకు ఇది ఉచితంగా ఇచ్చాడే, ప్రేమతో ఇచ్చాడు, కాబట్టి నేను కృతజ్ఞుడిని అవ్వకూడదు, కృతజ్ఞుడిని అవ్వాలని చెప్పి కిమహాము ఒకంత బాధపడుతున్నాడు. అయినా మా నాన్న కూడా, మా పుట్టింటి వాళ్ళు కూడా ఆస్తిపరులే కదా, ఇప్పుడు మా నాన్న చనిపోతే ఆ ఆస్తి పాడైపోయేలాగుంది, ఓ పని చేద్దాం, దావీదు రాజు దేశాన్ని ఏలుబడి చేస్తున్నాడని చెప్పి దేశ జనులందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన ఆస్తి మీదకి ఎవడు రాడు, ఎందుకంటే ఆయన దేశంలో రాజు కాబట్టి. ఆయన ఆస్తిని ఎవడు కబ్జా చేయడానికి రాలేడు. చుట్టుపక్కల దేశాలకు కూడా దావీదు మహారాజు అంటే పెద్ద హడల్, కాబట్టి దావీదు రాజు ఏ ఇబ్బంది అవ్వదు ఆయన ఆస్తికి అని చెప్పి ఆయన ఒక పని చేశాడు. నేను వెళ్ళిపోదాం మా ఊరు, వెళ్ళిపోయి అక్కడ మా నాన్నగారు ఆస్తులు చూసుకుందాం, ఇది ఈ ఆస్తిని పోకుండా ఓ పని చేద్దామని ఒక స్టాంప్ వేసాడు దానికి. అదేంటో తెలిసిన, చిక్కే మనిషిని తీసుకొచ్చి ఆ ఇంటి పైన, రాతి కొండ కదా అది, ఆ పైన గెరూత్ కిమహాము అని రాశాడు, చెక్కించాడు. ఏం రాశాడు? గెరూత్ కిమహాము అని చెక్కించాడు ఒక మాట. అంటే వారి భాషలో అర్థం ఏంటంటే కిమహాము యొక్క సత్రము చెక్కించి, ఇప్పుడు ఇది దావీదుగా రాస్తని ప్రజలందరికీ తెలుసు, కిమహాముకి ఇచ్చేసాడన్న సంగతి కూడా అందరికీ తెలుసు. నేను చెప్పే సందర్భం ఎప్పుడు తెలుసా? 3000 సంవత్సరాల క్రితం సందర్భం ఇది. 3000 సంవత్సరాలు. యేసు ప్రభువుకి దావీదుకి 1000 ఏండ్లు గ్యాప్ ఉంది, యేసు ప్రభుకి మనకి 2000 ఏండ్లు గ్యాప్ ఉంది. 3000 సంవత్సరాల చరిత్ర ఇది. కిమహాము గెరూత్ కిమహాము అని రాయించేసి ఆయన వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. ఎందుకు రాయించాడు తెలిసిన? ఇది వదిలేస్తే ఎవడొకడు కబ్జా చేస్తాడు, ఇలా కాదని దీనికి ఒక ముద్ర వేద్దామని వేశాడు. ఇప్పుడు అతని ఆలోచన ఏంటంటే, ఒక సత్రంగా తయారు చేసి దీన్ని పెడితే ఎవరో ఒకళ్ళు దారిపోయిన వాళ్ళు వస్తారు, ఈ మార్గం గుండా పోయేవాళ్ళు, ఈ రాత్రి పడుకోవడానికి ఆశ్చర్యం అవుతుంది ఇది, ఈ సత్రం. ఇక్కడ కొంచెం దీపం పెడతారు, శుభ్రం చేసుకుంటారు, అక్కడ పడుకుంటారు, తెల్లవారిన తర్వాత వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవడో ఒకడు వచ్చి మొత్తం మీద దారిని పోని దానయ్య బాగు చేస్తాడు అనే ఉద్దేశంతో అతను వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన 1000 సంవత్సరాల వరకు అది అలాగే ఉంది. ఓ సందర్భంలో నేను మీకు చెప్పాలంటే, యెరూషలేము దేశం, ఇశ్రాయేల్ దేశం ఇర్మియా కాలంలో ఓ ప్రవచనం చెప్పాడు. ఏం చెప్పాడు ఇర్మియా? ఏం చెప్పాడు? ఈ
దేవాలయం పడగొట్టబడుద్ది. ఎన్నాళ్ళ వరకు ఇది మరలా కట్టబడదన్నాడు. అజ్జూరు కుమారుడు హనన్య ఏమన్నాడు? 2 ఏళ్లలోనే దేవాలయ సామాన్లు మొత్తం వచ్చేస్తాయి అన్నాడు. ఇర్మియా ఏమన్నాడు? 70 ఏళ్ళు వరకు ఈ దేవాలయం మరలా కట్టబడదన్నాడు. ఎవరి మాట నెగ్గింది? ఇర్మియా మాటే నెగ్గింది. కానీ ప్రజలు అది నెగ్గక ముందు ఏమనుకున్నారు? ఇర్మియా మాటలు అబద్ధం అనుకున్నారు. అదే ఇర్మియా చెప్పిన ప్రవచనం నెరవేర్పు వచ్చినప్పుడు మీరు చదవండి. ఇర్మియా గ్రంథంలో 41వ అధ్యాయము 18వ వాక్యం. అంటే అది బైబిల్లో ఆ అధ్యాయానికి ఆఖరి వాక్యం. అది ఇశ్రాయేల్ దేశంలో బబులోను రాజ్యం నుంచి వచ్చినటువంటి బబులోను చక్రవర్తి ఇశ్రాయేల్ దేశంలో దేవుని మందిరాన్ని పడగొట్టేసి యెరూషలేముని కైవసం చేసుకున్నప్పుడు, ఇది ఈ బెత్లెహేము ఇవన్నిటిని కైవసం చేసుకున్నప్పుడు అక్కడ కొందరిని పెడతాడు. ఇది కల్దీల రాజు కొందరిని పెట్టి ఈ ప్రజల్ని పరిపాలించమంటాడు. అందులో కారేహ కుమారుడు ఒకడు ఉన్నాడు. వాడేం చేస్తాడంటే వాళ్ళని చంపేసి పారిపోతున్న సందర్భంలో, ఇది పరాయి దేశం రాజు వచ్చి మమ్మల్ని నిలబడి చేయటం ఏంటని చెప్పి వాళ్ళని చంపేసి 10 మంది గుమికూడి చంపేసి వాళ్ళందరినీ పారిపోతున్నప్పుడు మనం ఐగుప్తుకు పారిపోదామని చెప్పి అనుకుని గెరూతు కిమ్హాములో దిగిరి. ఉందా తమ్ముడు? ఒకసారి చదువమాట. 42 లాస్ట్, అదే 41 లాస్ట్ వర్డ్. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అహీకాము కుమారుడైన గెదల్యాను చంపేసిన తర్వాత కారేహ కుమారుడైన యోహనానును అతనితో కూడా ఉన్న సేనల అధిపతులందరూ ఆ దగ్గర నుండి ఇష్మాయేలు దగ్గరకు, అంటే మొత్తం ఉన్నవారందరినీ, అనగా గిబియోను దగ్గర నుండి ఇష్మాయేల్ అనేవాడు చాలా మందిని, అక్కడ ఉన్న వాళ్ళని, అధికారులను చంపేసి వాళ్ళని తీసుకుని అమ్మోను ప్రాంతానికి వెళ్ళిపోతాడు, అమ్మేసుకుందామని. అప్పట్లో అమ్మేసేవారు మనుషుల్ని. రాజ్య పరివారమును మరలా రప్పించిరి. బబులోను రాజు దేశం మీద అధికారినిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపేసినందున కల్దీలకు భయపడి, ఎందుకంటే మమ్మల్ని చంపేస్తారేమో, వాడిని చంపినోడు వేరు, కానీ మేము చంపాం అనుకుంటారు వాళ్ళు. కాబట్టి కల్దీలకు భయపడి, ఏది బబులోను రాజుకు నెబుకద్నెజరు భయపడి ఐగుప్తుకు వెళ్ళిపోదాం అనుకుని బెత్లెహేము దగ్గర ఉన్న గెరూతు కిమ్హాములో దిగిరి. గెరూతు కిమ్హాము అంటే సత్రము. సరే, ఇలాగున 1000 ఏండ్లు గడిచింది. గడిచిన తర్వాత అదే ఏది బోయజు ఏ యోధా గోత్రానికి చెందినవాడో, దావీదు ఏ యోధా గోత్రానికి చెందినవాడో, అదే యోధా గోత్రానికి చెందిన అసలు సిసలు యజమానుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు సిసలు యజమానుడు ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు అక్కడికి. వారు పొత్తిగుడ్డలతో చుట్టిన బిడ్డను సత్రములో పెట్టి పడుకున్న రాత్రి వెళ్ళబుచ్చుదామని సత్రానికి వెళితే ఆ సత్రములో కూడా ఆయనకు స్థలము లేదు. అదండి సత్రం యొక్క విలువ. సత్రం అని ఎందుకు రాశారు అక్కడ? బెత్లెహేములో ఇంకా బోళ్ళు ఉన్నాయి కదా ఇళ్ళు, అవి ఎందుకు రాలేదు? అతని సొంత ఆస్తి, స్వసంపాద్యం, వారి పితరుల ఆస్తి హక్కుదారుడు వచ్చాడు అక్కడికి. వస్తే బాలుడు శిశువుగా వస్తే ఆయనకు కూడా చోటు ఇవ్వలేదు. నేను 22-23 ఏళ్ల క్రితం పిడి సుందరరావు గారు మీటింగ్కి వెళ్ళా తాడేపల్లిగూడెం. వెళితే అక్కడ ఒక ఆయన పాట పాడాడు. అది మీరు మ్యూజిక్ ఏం కొట్టొద్దు కానీ ఊరికే గుర్తు చేస్తా. అవన్నీ అంత ఆయనదే అయినా స్థలమేది. ఏంటంట? భూలోకమంతా ఆయనదేనంట, అయినా స్థలమేది. అందరికీ హృదయం ఉంది, యేసుకు చోటేది. ఎవరికుంది హృదయం? దొంగోడికి ఉంది, మంచోడికి ఉంది, చెడ్డోడికి ఉంది, తాగుబోతోడికి ఉంది, వ్యభిచారికి ఉంది, హంతకుడికి ఉంది, రాజకీయ నాయకులకు ఉంది, సామాన్య జనులకు ఉంది, టీచర్కి ఉంది, మాస్టర్కి ఉంది, యాక్టర్కి ఉంది, పాస్టర్కి ఉంది, అందరికీ ఉంది. ఏంటది? హృదయం ఉంది. కానీ యేసుకు అందులో చోటు ఉందా?
ఆ సత్రమే నీ హృదయం. ఆ సత్రమే నీ హృదయం. ఆ సత్రములోనికి వస్తే నువ్వు ఇంత చోటు ఇవ్వలేకపోయావు. ఎవడెవడికో చోటిస్తున్నావు. దీపం పెట్టే దిక్కు లేకపోతే అర్ధరాత్రి వచ్చి ఏదో చిన్న కొవ్వొత్తి వెలిగించుకుని 2 గంటలు విశ్రాంతి పొంది అటు ఇటు పొర్లు వెళ్ళిపోయేవాడికైతే నువ్వు చోటిచ్చావు. కానీ అస్సలు సిస్సలు యజమాని నీ హృదయాన్ని ఏలే రారాజుకు మాత్రం చోటు ఇవ్వలేకపోయావు. ఈ క్రిస్మస్ సందేశం ఎవరికి మేలు? ఈ క్రిస్మస్ అంటే ఏమిటి? ఎవరికి ఆనందం? ఇవాళ బాప్తిసాలు తీసుకున్నారు, ఇక్కడ మన పండుగ చేసుకుంటున్నాం. పరలోకంలో ప్రభు పండుగ చేసుకుంటాడు. ఈ పండుగ కంటే ఆ పండుగ విలువైంది. అవునా కాదా? ఈ పండుగ అస్తమానం వచ్చేదే, ఏటేట వచ్చేదే. రమారమి క్రిస్మస్ పండుగ సంవత్సరంలో 9 మాసాలు మినహా మిగతా 3 మాసాలు కూడా నెలల తరబడి చేసే పండుగ ఇదే. నవంబరు, డిసెంబరు, జనవరి ఖచ్చితంగా 3 నెలలు కూడా క్రిస్మస్ చేస్తారు. ప్రపంచంలో రమారమి అన్ని దేశాల వాళ్ళు జరుపుకునే ఏకైక పండుగ ఏదన్నా ఉందంటే అది క్రిస్మస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు ఆరాధన, క్రైస్ట్ ప్లస్ మాస్, క్రీస్తు ఆరాధన ఇదొకటే. ఇంకా ఏ పండుగకు కూడా ఇంత ఆదరణ లేదు. అది సంగతి. కాబట్టి ప్రియులారా, ప్రపంచంలో క్రైస్తవ విరోధమైన దేశాల సహితం, ఇప్పుడు పాకిస్తాన్ ఉంది క్రైస్తవ విరోధ దేశం, చైనా ఉంది క్రైస్తవ, ఇలా విరోధ దేశాల సహితము క్రిస్మస్ పండుగను అధికారికంగా జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తే నీకున్న ఆ చిన్న సత్రాన్ని దేనికో చోటిచ్చావు, కానీ యేసుక్రీస్తుకు మాత్రం చోటు ఇవ్వలేకపోతున్నావు. ప్రభు అయితే అంటాడు, ఆ చోటు నాది, నాకు ఇవ్వండి.